సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. ఆకులు చంపేసింది మేము కాదురా. ఓకే ఓకే ఓకే. ఈరోజు హాస్పిటల్లో జరిగిన ఘటన అనేది నిజంగా పగవాడికి కూడా జరగకూడదని మనం కోరుకోవాలి. ఈరోజు పిల్లల తల్లి ఈరోజు మరణించడం జరిగింది. ఇన్సైట్లోకి వెళ్తే మనం అంటే భర్త గారిని అడగగా ఆయన చెప్పింది ఏంటంటే, పేషెంట్ని తీసుకొచ్చామండి, అంతా బాగానే ఉంది. బాగానే ఉన్న సమయంలో కనీసం ప్రసూతి వార్డు దగ్గర కనీసం నర్సులు లేరు అందుబాటులో. నేను మగవాడిని అయి ఉండి నేను అక్కడ 2 గంటలు ఉన్నా కూడా ఒకళ్ళు కూడా నువ్వు మగవాడు కదా ఇక్కడ ఉండకూడదు అని చెప్పేవాళ్ళు లేరు. పేషెంట్ని గంటకు ఒకసారైనా పర్యవేక్షించిన వాళ్ళు లేరు. దానివల్లే ఈరోజు నేను నా భార్యను కోల్పోయాను. దీంట్లో డాక్టర్లు ఏంటి ఇదేంటి నాకు అంత చదువు లేదు, కానీ అక్కడ నర్సు గారు కనీసం అందుబాటులో ఉండుంటే కనీసం ఆ పరిస్థితిని గంటకు ఒకసారి పర్యవేక్షించున్నా, నా భార్యలో ఉన్న తేడాలు, అప్పుడు ఆరోగ్యపరంగా ఉన్న తేడాలు ఆవిడ గమనించి పై డాక్టర్కి చెప్పున్నా ఈరోజు ఆ పిల్లలకి తల్లి ఉండేదండి. ఈరోజు నేను తండ్రిని ఎంత బాగా చూసుకున్నా కూడా తల్లి లోటు అయితే తీర్చలేననే మాట నిజంగా వాస్తవమైన మాట. ఎందుకంటే మనందరం కుటుంబాలను చూస్తున్నాం. తల్లి లేకుండా పిల్లలు పెరగడం అనేది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది చేసున్నా లేదా మనం డాక్టర్లు అడిగితే తెలిసింది ఏంటంటే, సార్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు, ఈఎన్టీకి పోస్ట్ ఆపరేటివ్ ఉన్న 5-6 వార్డులకి ఒకటే అమ్మాయి ఉంది సార్, ఆ ఒక్క అమ్మాయి మరి అన్ని చోట్లకి తిరగాల్సి ఉండటం వల్ల అని మాట్లాడుతుంది. పేషెంట్ని క్లియర్గా కూడా అడగగా మరి మీరు అంటే చాలామంది అన్నారంట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చుగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చి. ఏమంటే నాకు మొదటి కాన్పు మా ఆవిడకి 2021లో ఈ హాస్పిటల్లోనే చేయించాను. ఆ రోజు అద్భుతంగా ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి రెండో కాన్పు మళ్ళీ పోయేసరికి వేరే చోట చేయించకూడదు, మళ్ళీ ఇక్కడ చేయిస్తే అనే సెంటిమెంట్తోనే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చు పెట్టలేక కాదు, సెంటిమెంట్తో ఇక్కడికి వచ్చాను. కానీ ఆ రోజు ఉన్నట్టు ఈరోజు లేదని వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నారు, వాళ్ళ హస్బెండ్ గారు మాట్లాడుతున్నారు. సో ఒకటే కోరుకున్నాను, ప్రభుత్వం వారు శ్రద్ధ తీసుకుని సైకిల్ మీద తిరగడమో లేదా పెట్రోల్ డీజిల్ రేట్లు కవర్ చేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ, లేదా ఇక్కడ బళ్ళు ఆపి సెక్యూరిటీ గార్డులని తిడటం మీద ఉన్న శ్రద్ధ హాస్పిటల్లో వ్యవస్థ పట్ల లేదా స్టాఫ్ రిక్రూట్మెంట్ పట్ల కనీసం అసలు ఫ్యాన్లు తిరుగుతున్నాయా లేదా, ఏసీలు పనిచేస్తున్నాయా లేదా, ఇంత ఉడుకులో ఎట్టా ఉండగలం, మనమే ఏసీ కారు దిగలేకపోతున్నామే, కాసేపు సైకిల్ తొక్కి మళ్ళీ వెంటనే ఏసీ కారు ఎక్కేస్తున్నామే. మరి హాస్పిటల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని రెగ్యులర్గా పర్యవేక్షించవచ్చు కదా. వారానికి ఒకసారి మనం బందరు వచ్చేది, ఆ ఒకసారైనా ఆసుపత్రికి వస్తే మీరు వస్తున్నారంటే గబగబా వీళ్ళు ఏదో ఒకటి సర్దుబాట్లైనా చేసుకుంటారు కదా, దానివల్లైనా పేషెంట్లకు కొద్దిగా కొన్ని కంఫర్ట్స్ అయినా దొరుకుతాయి కదా అని పెద్ద పెద్ద పదవులు చేస్తున్న వాళ్ళు, సైకిళ్ళు గంటలు తొక్కుతున్న వాళ్ళు కొద్దిగా మనసులో పెట్టుకుని ఉంటే, ఎందుకంటే దీన్ని నేను రాజకీయంగా ఏం చెప్పదలుచుకోవట్లా. ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి వారం ఆసుపత్రికి వస్తున్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పై అధికారులు భయపడతాం అనేది జరుగుతుంది. దీని ముందు మాట అనిపించుకోవడం ఎందుకు, అమ్మో మన ఉద్యోగాలు పోతాయేమో అని భయపడతారు. అట్లా రెగ్యులర్గా విజిట్లు ఇక్కడ చేయండి అండి అని ఆయనకి తెలియజేసుకుని మంచి కోరే చెప్తున్నాను. మీరు రెగ్యులర్ విజిట్లు చేయడం వల్ల పేషెంట్లకు మంచి జరుగుద్దని ఆయనకు తెలియజేసుకుంటే, అలాగే స్టాఫ్ రిక్రూట్మెంట్ తొందరగా చేయాలని కలెక్టర్ గారిని కూడా కోరుకుంటున్నాను. పరిస్థితులు బాగాలేదు సార్, రాజకీయ నాయకులు వినే పరిస్థితిలో లేరు. అధికారులైనా చూసుకుని ఈ పరిస్థితి బట్టైనా రెగ్యులర్గా ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకోండి, ఇక్కడ పరిస్థితులు గమనించుకోండి. అట్లాగే ఇటువంటి అంటే 46 డిగ్రీలు 47 డిగ్రీల్లో ఈరోజు ప్రసవం చేసుకుని తల్లి ఉండాలంటే ఎంత కష్టం అవుతుందో ఆలోచించుకుని వాళ్ళ అవస్థను కూడా నెరవేర్చాలని